తెలంగాణలో 2025వ సంవత్సరంలో జైలుకు వెళ్లిన వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఖైదీల సంఖ్య దాదాపు 12% పెరిగిందని, మొత్తం 42,566 మంది జైలుకు వెళ్లారని రాష్ట్ర జైళ్ల శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. జైలుకు వెళ్లిన వారిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారే కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. జనవరి 12న జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఈ నివేదికను విడుదల చేశారు. నివేదిక ప్రకారం 2024లో 38,079 మంది జైలుకు వెళ్లగా 2025లో ఆ సంఖ్య 42,566కు చేరింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 152% పెరుగుదలతో 2,833 మంది కటకటాల పాలయ్యారు. వీటితో పాటు డ్రగ్స్, ఎన్డీపీసీఎస్ కేసుల్లో 7,040 మంది, ఫోక్సో కేసుల్లో 4,176 మంది, హత్య కేసుల్లో 3,260 మంది జైలుకు వెళ్లినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.